లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రం ఉజ్జద్దివాకరకరోజ్వల కాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. సీతాసమేతుడైన రామచంద్రమూర్తికి ముందుగా నా నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఈరోజు మన సత్సంగానికి విచ్చేసినటువంటి మిత్రులు పెద్దలు అందరికీ ముందుగా స్వాగతం పలుకుతున్నాను. రామాయణం ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కావ్యం గ్రంథం. అయితే రామ కథ, ఒక కథని ఎన్నిసార్లు వింటాం? ఒకే కథని పదే పదే చెప్తుంటే వినేంత ఓపిక మనకి ఎక్కడి నుంచి వస్తోంది? ఈ కథ కాకుండా మరో కథ మరి చెప్తారంటే మనం వెళ్ళమే. రామకథని ఎన్నిసార్లు ఎందుకు వింటున్నాము? ఈ ప్రశ్న ఒకసారి పరిశీలన చేసినట్టయితే రామకథ మన జీవితాన్ని ప్రతిబింబిస్తోంది. కేవలం కథ మాత్రమే కాదు, అది మన జీవితానికి సంబంధించిన అనేక కోణాలు, అనేక మంచి విషయాలు అందులో ఉన్నాయి. రామాయణం వినటం ద్వారా జీవితాన్ని దిద్దుకున్న వాళ్ళ సంఖ్య వేలు వేలుంది. కేవలం రామాయణం వినటం ద్వారా అంతటి జ్ఞానరాశిని రామాయణం ఈ జాతికి అందించింది. అందుకే ఓ పాశ్చాత్య ప్రముఖుడు అన్నాడట, లెట్ దేర్ బి రామాయణ, బర్న్ ఆల్ ది లైబ్రరీస్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో లైబ్రరీలను తగలబెట్టేసినా పర్వాలేదు, రామాయణం ఒక్కటి ఉంటే చాలు. ఇది అతిశయోక్తిగా అనిపిస్తుందేమో కానీ రామాయణాన్ని జాగ్రత్తగా వినటం మొదలుపెట్టిన దగ్గర నుంచి దీన్ని మనం కూడా అంగీకరిస్తాం. మన జీవితాన్ని అద్దంలో పెట్టి చూపించినట్టుగా వాల్మీకి మహర్షి చూపించాడు. అటువంటి దివ్యమైనటువంటి రామకథ ఎన్నిసార్లు విన్నా దాంట్లో మనకి కావలసిన కొత్త కొత్త విషయాలు దొరుకుతూనే ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి రామాయణాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్న క్రమంలో గత వారం ఎక్కడ ఆపామంటే, దశరథుడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించుకున్నాడు. అందరినీ పిలిచాడు, అందరితో చెప్పాడు. విన్న వాళ్ళందరూ సంతోషించారు. రాజ్యంలో ఉన్న పెద్దల్ని, ప్రజాప్రతినిధుల్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాడు. అందరూ కూడా ఏకగ్రీవంగా అన్న మాట ఏమిటంటే, రాముడు మాకు రాజు అవ్వాలి, రాజు రాముడైనా రాజు రాజు అని చెప్పారు. రాజన్నవాడు కనుక రాముడిలో ఉంటే ఆయన్నే రాజు అనాలయ్యా, మరొకడు రాజు ఎలా అవుతాడు అన్న అర్థం వచ్చేలా చెప్పారు. చాలా సంతోషించాడు దశరథుడు. మర్నాడు తెల్లవారితే ముహూర్తం, ఈరోజు సాయంకాలం రామచంద్రమూర్తిని పిలిచి రాజకీయాలకు సంబంధించిన, రాజనీతికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాల్ని దశరథుడు తన పెద్ద కొడుకు అయినటువంటి రామచంద్రమూర్తితోటి ఆయనకి చెప్పటం, బోధించడం జరిగింది. ఆ రోజు రాత్రి ఎలా గడిచిందో చెప్పుకునే ముందు క్రమంగా తెల్లవారటం మొదలైనటువంటి అయోధ్య ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. ఆ రోజు తెల్లవారుజామున అయోధ్య నిద్ర లేచింది. అందరిలోనూ పండగ వాతావరణం ఉంది. ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రోజున ఒక పండగలా భావించారట. ఎవరికి వారే వారి ఇళ్లని అందంగా అలంకరించుకున్నాడని చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. వీధులన్నీ అలంకరించబడ్డాయి, చక్కగా కల్లాపి చల్లారు, ముగ్గులు పెట్టారు, గొబ్బిళ్ళు పెట్టుకున్నారు. అనేక రకాలుగా వారికి ఎలా తెలుసో, ఎలా పరిచయం ఉందో అట్లాగా ఒక పండగ వాతావరణం నిర్మాణం చేసేసుకుంది అయోధ్య మొత్తం. ఎందుకంటే రాముడు రాజు అవుతున్నాడు. ఇది అందరిలోనూ కనిపించినటువంటి ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం. అయితే ఆ ముందు రోజు రాత్రే తండ్రి గారి దగ్గర నుంచి తిరిగి వచ్చిన రామచంద్రమూర్తి సీతమ్మతో కలిసి పట్టాభిషేక దీక్ష తీసుకున్నాడు. ఈ దేశంలో రాజవటం అనేది ఒక కర్తవ్యం, బాధ్యతగా ప్రజల్ని పాలించటం, పదవిని అనుభవించటం కాదు. దానికి దేవతల అనుగ్రహం కావాలి. ఇది మనకు ఉన్న ఒక జ్ఞానం, ఒక నాలెడ్జ్. అందుకే మనం ఇంట్లో కూడా ఇప్పటికీ మనందరికీ అలవాటు ఉంది. కొంచెం పెద్ద కార్యక్రమం ఏదైనా ఇంట్లో చేసుకుంటే
గణపతికి మీదు కట్టడం అంటాం, గణేశుడికి బియ్యం కట్టామంటారు. ఇది అందరూ చేస్తున్నారు, అన్ని వర్గాల్లో అన్ని కులాల్లో అంతమంది చేస్తున్నటువంటి పనే. అంటే మనకి శక్తికి మించిన కార్యక్రమం పెట్టుకున్నప్పుడు, ఒక ముఖ్యమైన పనిని తలబెట్టినప్పుడు దేవతల అనుగ్రహానికి కోరటం అన్నది ఈ జాతికి ఉన్న ఒక గొప్ప సాంప్రదాయం. మనకు ఒక అద్భుతమైన శ్లోకం కూడా ఉంది. వాగీషాజ్జా సుమనస సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యు తం నమామి గజాననం అంటారు. వాగీషాజ్జా సుమనస అంటే బ్రహ్మాది దేవతలందరూ కూడా సర్వార్థానాముపక్రమే, ఏ గొప్ప పనిని ప్రారంభం చేస్తున్నా కూడా, ఏ మంచి పనిని ప్రారంభం చేసుకున్నా ఎవరు? బ్రహ్మాది దేవతలు కూడా. సర్వార్థానాముపక్రమే యమ్నత్వా కృతకృత్యా స్యు, ఎవరిని ధ్యానించి ఎవరిని ప్రార్థించి మొదలు పెట్టుకుంటారో అటువంటి గణపతికి నేను నమస్కారం చేస్తున్నాను అంటున్నాం మనం. అంటే మనం ఒక పెద్ద పనిని పెట్టుకున్నప్పుడు దేవతల అనుగ్రహం మనకు కావాలి. అటువంటిది రాచరికం అన్నది సామాన్యమా? ఈ దేశంలో అది ఒక గొప్ప బాధ్యత. కాబట్టి ప్రకృతి అనుకూలించాలి, దేవతలు అనుకూలించాలి. అందుకని ఒక దీక్ష తీసుకోవటం అన్నది ఈ దేశంలో మనకు కనబడుతూ ఉంటుంది. అట్లాగా రామచంద్రమూర్తి సీతమ్మ ఇద్దరు కూడా దీక్షా కంకణాలు ధరించారు, రాత్రంతా దీక్షలో గడిపారట. ఈలోగా కుల పురోహితుడు వశిష్ఠ మహర్షి మనం చెప్పుకున్నాం, అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చాడు, బాధ్యత ఆయన తీసుకున్నాడు. ఎటువంటి వాడండి వశిష్ఠ మహర్షి అంటే? పూర్తిగా నిరీహుడు. ఆయనకి ఇటువంటి వాటిల్లో ఏమీ ఆ, అభిలాష ఉండదు, దాంట్లో ఏదో పొందాలన్న కోరిక ఏమి ఉండదు ఆయనకి. అటువంటి వాడు శ్రద్ధ తీసుకు చేస్తున్నాడంటే సమాజం పట్ల ఈ దేశంలో ఉన్న పెద్దలకి ఎటువంటి శ్రద్ధ ఉండేదో దీంట్లో మనకు ఖచ్చితంగా కనబడుతోంది. అట్లా వశిష్ఠ మహర్షి అన్ని ఏర్పాట్లు చేశాడు. చేసి రాజుగారి గారి మందిరం దగ్గరికి వచ్చాడు. వస్తే ఆ రోజు అప్పటికున్న దీన్ని బట్టి కైకేయి మందిరంలో ఉంటాడన్నది ప్రసిద్ధంగా తెలిసిన విషయం కాబట్టి అక్కడికి వచ్చారు. వచ్చి చూస్తే చిత్రంగా అప్పటికి ఇంకా రాజుగారు బయటికి రాల. కొద్దిగా ఆశ్చర్యపోయాడు వశిష్ఠుడు. ఆ పాటికి మామూలుగా అయితే మా దశరథ మహారాజు అన్ని రకాలుగా సిద్ధమై బయటకు వచ్చి ఉండేవాడు, విషయాలన్నీ తెలుసుకుని ఉండేవాడు. ఇటువంటి వాతావరణానికి భిన్నంగా బయటికి ఇంకా రాలేదన్న విషయం తెలిసింది. అయితే అంతఃపురంలో ఎవరి మర్యాదలు వాళ్ళకు ఉంటాయి, అందరూ ప్రవేశించారు లోపలికి. కాబట్టి ఆంతరంగిక మందిరంలో ఏం జరుగుతోందో తెలియాలంటే లోపలికి వెళ్ళాలి. అలా వెళ్ళగలిగిన వాడు ఒకడే ఉన్నాడు, ఆయన సుమంత్రుడు. మహాత్ముడు ఆయన, ఎప్పటివాడు, ఎప్పటి నుంచో ఈ వంశానికి మంత్రిగా ఉంటూ వచ్చాడు ఆయన. ఆయన ఆయన వచ్చాడు అక్కడికి. ఆయన రాగానే ఆయన లోపలికి పంపించారు. ఏమిటో విషయం తెలుసుకురండి, ఇంకా రాలేదు ఏమిటో చూడండి అని చెప్పి వెళ్ళారు. చెప్తే ఆయన లోపలికి ప్రవేశించాడు. లోపలంతా చీకటిగా ఉంది. చిత్రంగా అప్పటికి దీపాలతో వెలిగిపోతూ ఉండవలసింది తెల్లవారుతోంది కాబట్టి అటువంటి వాతావరణానికి భిన్నంగా ఏదో చిన్న చీకటిలో కూర్చున్నట్టుగా ఉంది వాతావరణం అంతా. లోపలికి అట్లాగే ప్రవేశించాడు. ఒక పక్కన తన ఆసనం మీద దశరథుడు తలవాల్చి కూర్చుని ఉన్నాడు. చూస్తున్న సుమంత్రుడికి ఏదో సందేహం వచ్చింది. ఇట్లా ఏమిటి పరిస్థితి, ఇలా ఉంది ఏమిటి అనుకున్నాడు. అయితే ఈయన లోపలికి రావటం చూసిన కైకేయి సుమంత్రుడితో అంది, సుమంత్ర, రాత్రంతా పట్టాభిషేక విశేషాల గురించే మాట్లాడుకున్నాం మేము, కాబట్టి రాజు చాలా అలసిపోయి ఉన్నాడు, అందువల్ల నీకు అలా కనిపిస్తున్నాడు, వెంటనే వెళ్ళి రామచంద్రుడు తీసుకురా అని చెప్పింది ఆవిడ. ఆయన కొంచెం సందేహిస్తున్నాడు, రాజుగారి దగ్గర నుంచి ఇంకా ఆనత లేదు అనుకుంటున్నాడు. రాజుగారు చెప్పినా ఒకటే, నేను చెప్పినా ఒకటే, వెళ్ళి తీసుకురా రామచంద్రమూర్తిని, వెంటనే రమ్మని చెప్పాము, రమ్మన్నామని చెప్పు అని చెప్పింది ఆవిడ. సరే వెంటనే ఆయన బయలుదేరాడు. ఏదో కొద్దిపాటి సందేహం వచ్చింది కానీ మనసులో అంతకన్నా ఆయన ఆలోచించలా. రాజుగారు రమ్మన్నారు, రామచంద్రుడిని తీసుకురావాలి అనుకున్నాడు. వెంటనే బయలుదేరాడు, రథం తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళాడు, తిన్నగా రాముడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి సిద్ధంగా ఉన్నాడు రామచంద్రమూర్తి. లక్ష్మణస్వామి ఉన్నాడు, సీతమ్మ ఉన్నారు, అందరూ అక్కడ హడావిడి, పెద్దలంతా చేరారు, స్నేహితులు అంతా హడావిడిగా ఉంది. రామచంద్రమూర్తి చక్కగా అలంకృతుడై అక్కడ ఉన్నాడు. వెళ్ళగానే సుమంత్రుడిని చూడగానే ఆహ్వానించారు లోపలికి. తీసుకువెళ్ళాక ఆయన చెప్పాడు, నాన్నగారు రమ్మంటున్నారు, మీరు వెంటనే బయలుదేరి రావాల్సి ఉంది అన్నాడు. వెంటనే సీతమ్మకి వీడ్కోలు చెప్పాడు, నేను ఒకసారి నాన్నగారిని కలిసి వస్తాను అన్నాడు. వెనకాడున్న లక్ష్మణుడు బయలుదేరాడు. ఇప్పటిదాకా లేనిది ఇప్పుడు చేతిలో ఛత్రం ధరించి రామచంద్రమూర్తితో పాటు రథంలో ఎక్కాడు. ఒక చేతిలో ఛత్రమున్నది, మరో చేతిలో ధనస్సున్నది పట్టుకుని లక్ష్మణస్వామి రథం మీద ఎక్కాడు. రామ లక్ష్మణుడు ఇద్దరూ కలిసి రథం మీద ఎక్కి బయలుదేరి నాన్నగారి దశరథుడి యొక్క ఆ కలవటం కోసం వెళ్తున్నటువంటి ఆ సందర్భాన్ని
మహర్షి చాలా దివ్యంగా వర్ణించాడు. మనం చెప్పుకున్నాం అనేక సందర్భాల్లో రామాయణంలో కొన్ని కొన్ని సంఘటనల్ని పెద్దలు చూసిన తీరు, దాంట్లోంచి వాడి పొందిన ఆనందం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని అందమైన భావాల్ని మనకు అందించారో కవులందరూ. అటు వాల్మీకి చెప్పాడు, ఆ పెద్దలందరూ వాళ్ళ రామాయణాన్ని రాసిన పెద్దలందరూ మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఒక చిత్రమైన ఒక అందమైన భావాన్ని మనం పరిశీలన చేసుకోవచ్చు. రాముడు బయలుదేరాడు రథం మీద. అయితే అప్పటికే అయోధ్య సిద్ధంగా ఉంది, అందరూ సిద్ధమైపోయారు. రామయ్య ఆ రోజు జరగవలసిన అన్ని వేడుకల్లోనూ అందరూ పాల్గొనాలన్న ఉత్సాహం కనిపిస్తోంది. రామచంద్రమూర్తి ప్రధాన వీధుల్లోంచి రథం మీద వస్తున్నాడు. వస్తుంటే ఆ మార్గానికి అటుపక్క ఇటుపక్క అయోధ్యవాసులంతా నిలబడి, పైన ఉన్నారు కింద ఉన్నారు అన్ని చోట్ల నిలబడి రథం వంకే చూస్తున్నారు. రామచంద్రమూర్తిని చూడటమే పండగ వాళ్ళకి. కళ్ళు తిప్పుకోలేనంతటి అందగాడు ఆయన. మనం ముందే చెప్పుకున్నాం, రాముడు అన్న పేరే అందగాడికి పట్టే పేరు. రమయతీతి రామ. అటువంటి అందగాడిని చూస్తున్నారు వాడు. పుంసామోహన రూపాయ. ఎట్లాంటి వాడండి, జీవులందరికీ ఆయనే ఆధారము, ఆయనే ఆ, ప్రధానమైనటువంటి వాడు కాబట్టి ఆయన దర్శనమే ఒక సౌభాగ్యము, ఒక ఆనందంగా ఉంది. అలా చూసుకుంటూ వస్తున్నారు. మనం చెప్పుకుంటాం కదా, మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటున్నాం మనం. నిజానికి ఇక్కడ పుంసాం మోహన రూపాయ అంటే, పుంసాం అంటే పురుషులండి, పురుషులకే మోహం కలిగించేంత అందమైన రూపం అంటూ అట్లా చెప్పారు. అయితే నిజానికి దాన్ని అలా చెప్పుకుంటామా? అక్కడ చిత్రం ఏంటంటే, పుంసాం అంటే పురుషులు. ఎవరు పురుషుడు అంటే ఎవరు? ఎవరైతే దేహాన్ని ధరించారో, ఎవరు జీవులందరికీ పురుషులనైపోయారు. అంటే కేవలము మానవులకు మాత్రమే కాదు, సమస్త జీవులకి చైతన్య స్వరూపుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆయన్ని చూస్తే మనం యాగ సంరక్షణ చేసినప్పుడు కూడా చెప్పుకున్నాం. అయిపోయిన తర్వాత మహర్షి రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకుని బయలుదేరుతుంటే అక్కడున్న జంతువులన్నీ సమస్తమైన జీవులు ఆయనతో పాటు వచ్చేసాయని అప్పుడు చెప్పుకున్నాం మనం. అంటే మొత్తము జగత్తులో ఉన్న ప్రతి జీవుణ్ణి ఆకర్షించగలిగినటువంటి వాడు రామచంద్రుడు. కాబట్టి ఇక్కడ కూడా ఆయన అట్లాగా రాజు కాబోతున్న రాముణ్ణి చూడటం అనేది ఒక దివ్యమైన అనుభూతి. మైమరిచిపోయి చూస్తున్నారు. మన విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పాడు, ఎంత అందంగా చెప్పాడంటే, రాముడి వంక చూస్తున్నారు వాళ్ళు. చూస్తుంటే ఆయన కళ్ళు కనిపించాయి. అసలు పెద్దలు ఎంత బాగా చెప్తున్నారంటే, రాముడి గురించి మాట్లాడితే చాలు రామం కమలపత్రాక్షం అని మొదలు పెడతారు. ఆయన కళ్ళు దగ్గరికి వెళ్ళిపోతుంది ఎవరికైనా సరే. రాముడిని చుట్టం అంటే కళ్ళ వంక చుట్టమే, అట్లా లాగేస్తాడు. ఆ కళ్ళు ఎలా ఉన్నాయట? విశ్వనాథ్ వారు అంటున్నారు, అతని కన్నులు చూచిన ఎంతసేపు, అతని కన్నులు చూచిన ఎట్లే లేదా, అతని కన్నులు చూడని ఎంతసేపు, అతని కన్నులు చూసిన ఎట్లే కలదా. రాముడు వంక చూశారట, మొహం వంక చూశారు, కళ్ళు కనిపించాయి, కళ్ళ వంక చూస్తున్నారు. ఎన్ని దివ్యమైన భావాలు ఉన్నాయి ఆ కళ్ళల్లో! దయ, ప్రేమ, అద్భుతమైన దైవీ భావాలన్నీ అందులోకి ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయి. అట్లాంటి అందగాడు, అటువంటి చూపు అయింది. ఆయన కళ్ళ వంక చూస్తున్నారు. ఆయన కళ్ళ వంక చూడటం మొదలుపెట్టిన క్షణం నుంచి ప్రకృతి అంతా మాయమైపోయి ఆయన కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆయన కళ్ళ వంక చూస్తున్నంతసేపు కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. సరే, ఆయన నుంచి కళ్ళు పక్కకి తిప్పాము, ఇప్పుడేం కనిపిస్తున్నాయి? మళ్ళీ అక్కడ కూడా కళ్ళు తిప్పాక కనిపిస్తున్నావు కూడా ఆయన కళ్ళే. అవి కళ్ళ ముందు నుంచి చెదిరిపోవటం లేదు. అంతటి దివ్యమైనటువంటి కన్నులవి. ఇట్లా ఆ సన్నివేశాన్ని అద్భుతంగా చెప్పారు. అక్కడ రోడ్డు ఆ మార్గంలో నిలబడ్డ ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారట. ఒక అతను పక్క ఆయన అడుగుతున్నాడు, నువ్వు రాముడిని చూసావా అన్నట్ట. చూశాను చూశాను. మరి రాముడు నిన్ను చూశాడా? ఏమో, చూసినట్టే ఉంది అన్నట్ట. అంటే నువ్వు ఆయన్ని చూడకపోయినా, ఆయన నిన్ను చూడకపోయినా ఎందుకయ్యా ఈ జన్మ వ్యర్థం కదా అనుకుంటున్నట్టు వాళ్ళలో వాళ్ళు. ఎంత అది వాల్మీకి చెప్పాడండి, ఎంత అందంగా చెప్పాడంటే, యశ్చ రామన్న పశ్యత్తు ఎంచ రామో న పశ్యతి నిందిత సవసే లోకే స్వాత్మాప్యేనం విగర్హతి. వాళ్ళని వాళ్ళే నిందించుకుంటున్నారు. ఎవడు రాముని చూడడో, ఎవని రాముడు చూడడో వాడి జన్మ వ్యర్థము. మళ్ళీ జాగ్రత్తగా వింటే, ఎవడు రాముని చూడడో, ఎవరిని రాముడు చూడడో. చూడండి, ఇది ఎంత అద్భుతమైన బోధ ఇది మనకి. నిజానికి ఈ వాక్యాల యొక్క వరస కూడా ప్రత్యేకమని చెప్పారు పెద్దలు. ఏముంది? ముందు మనం రాముణ్ణి చూడటం ఉంది. చూడటం అంటే ఏమిటి? ఆయన వైపు తిరగటం,
ఆయన్ని స్మరించటం, ఆయన గురించి తెలుసుకోవటం, ఇవన్నీ ఆయన చూడటమే. మనం ముందు ఆయన వంక తిరిగితే, మనం ముందు ఆయన వంక చూస్తే చూడకుండా ఉంటాడా? అలా ఉండలేని వాడు రాముడు అంటే. అంతటి దయామయుడండి. అత్యంత సులభావతారం అని చెప్పారు పెద్దలు రామచంద్రమూర్తిని. కాబట్టి అటువంటి వాడు, మనం ఆయన్ని చూసామా, ఆయన్ని మనం చూసి తీరుతాడు. అంటే ఒకసారి రాముడి వైపు తిరగటమే మనం వంతు. తిరిగామంటే మనం లాగేసుకుంటాడు ఆయన. అటువంటి దివ్యమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్ని మనకు చెప్తున్నారు. కాబట్టి అయితే ఇక్కడ కొంతమంది ఒక చిత్రమైన ప్రశ్న అడిగారు. ఏమండి, ఏమిటి అందం గురించి అంత చెప్తారేంటంటే, ఏమంటే రాముడు అందం రాముడు అందం అంటారేమిటి, మహర్షులు కూడా అలా భావిస్తారా, అందాన్ని చూస్తారా అని అడిగారు. నిజమే, మహర్షులు రాముడి అందాన్ని చూడరు. వారు చూస్తున్న అందము శరీరానికి సంబంధించిన విషయం కాదు. ఏది శాశ్వతము కాదో, ఏది కాలంతో పాటు మారిపోతుందో దాని మీద శ్రద్ధ కలిగి ఉంటారా మహర్షులు. వారు చెప్పారంటే మామూలు అందం గురించి చెప్తారా? కాబట్టి అది కాదనమాట. కేవలం శారీరకమైన అందం గురించి మాట్లాడరుగా. రాముడంటే ఎలాంటి వాడో పరవశించిపోయి చెప్పాడు వాల్మీకి మహర్షి. ఎన్నెన్ని గొప్ప గుణాలు చెప్పాడండి. కాబట్టి వస్తున్న రాముడు అంటే కళ్ళకి కనిపిస్తున్న అందగాడు మాత్రమే కాదు, ప్రవర్తన రీత్యా, మర్యాద రీత్యా ఆయన్ని తలుచుకుంటే చాలు మనసులో ఒక ఆనందం వస్తుంది. ఎన్నెన్ని మంచి విషయాలు చెప్పాడంటే ఇక్కడ, ఇవి మనం ఆలోచించాలి, ఇవి తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి క్రమక్రమంగా జీవితంలో మంచిగా ఉండటము, మంచి లక్షణాలను సమకూర్చుకోవటము, వాటిని సాధించుకోవటము అన్నది తగ్గిపోతున్న సమాజంలో, మనకి ఎట్లా తోస్తే అట్లా ప్రవర్తించేటువంటి అవకాశం ఉన్న సమాజంలో ఇలాంటివి వినటం వల్ల మన మనసులో కొన్ని ఇంప్రెషన్స్ పడతాయి. గొప్పవాళ్ళు ఇలా ఉంటారన్నమాట అని తెలుస్తాయి. మనం చాలాసార్లు అనుకుంటాం, పిల్లలకి ఏం చెప్పాలి, ఏం నేర్పించాలి, ఎలా నేర్పించాలి. రామ కథ వినమని చెప్పండి, రాముడి గురించి తెలుసుకోమని చెప్పండి. వాళ్ళ మనసులో పడే ఇంప్రెషన్స్ వారి జీవితాన్ని తీర్చిదిద్దేస్తాయి. ఎంత బాగా చెప్పాడంటే, రాముడు ప్రజలకి ప్రియాయచ హితాయచ, అంటే ప్రియమైనవి హితమైనవి చేసేవాట ఆయన. ఇది ఒక చిత్రంగా అనిపించట్లా? నిజానికి మన జీవితాల్లో ప్రియమైనవన్నీ హితమైనవా? ఏవో చెప్పలేం మనం. అండ్ అలాగే మళ్ళీ వైస్ వర్సా కూడా, హితమైనవన్నీ ప్రియంగా ఉంటాయా? చాలాసార్లు ఉండవు. ఏది నిజంగా మనకి మంచిదో అది నచ్చే అవకాశం తక్కువ. ఏవి మనకి బాగా నచ్చుతాయో అవి మనకు అంత హితమైనవి కాకపోవచ్చు. కాబట్టి రాజుకు ఒక బాధ్యత ఉందట. ఏది ప్రియమైనదో, ఏది హితమైనదో వీటిని ప్రజల చేత అనుష్ఠింపచేసేవాడు, వారికి అందించగలిగిన వాడు, వాడు రాజు అంటే. ఇప్పుడు రాజు రాముడైన రాజు రాజు అన్నప్పుడు ఎలాంటి రాజు అయినా ఏది ప్రియమో, ఏది హితమో తన ప్రజలకి వాటిని అందించేవాడు. ఇట్లా అర్థం చెప్పారు. అందుకని రాముడు అంటే ఇష్టంట. అంతేనా? రాముడు ప్రశాంత చిత్తుడయ్యా. ఎప్పుడు ఆయన వంక చూసినా కొత్తగా కనిపిస్తాడు. క్షణక్షణం ఎన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయా. రాముణ్ణి చూశాము, సాయంకాలం చూసాము, బా భలే ఉన్నాడయ్యా అనుకున్నాను. మళ్ళీ చూశాను, రే కొత్తగా కనిపించాడే, ఏమి అందము. నిజానికి కొన్నిసార్లు మనకు అందం గురించి చూస్తే కొంత చూసేటప్పటికి విసుగొస్తుంది. అలాంటిది రాముడి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఈ వాదన నడవటంలా. ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు బాగుంటున్నాడు, కొత్తగా ఉంటున్నాడు. ప్రశాంతత మొహంలో తాండవిస్తోంది. మృదు భాషి, ఎప్పుడు చక్కగా స్వీట్గా మాట్లాడతాట. కోపం అనే మాటే తెలియని వాడు. నిజానికి ఎట్లా చెప్పారంటే, పరుషోక్తులు ఆడేవాడి దగ్గర కూడా ఆయన దగ్గరికి వెళ్తే క్షణాల్లో అన్ని అనుభవించేసేవాడు ఆయన. అది చిత్రం. అంటే ఏదో కోపంతో ద్వేషంతో ఊగిపోతున్న వాడి దగ్గరికి వెళ్తే రాముడు మాట్లాడి ఒక్క నిమిషం మాట్లాడితే చాలు వాళ్ళు లొంగిపోయేవారు వాడికి. ఈ మాట మహర్షి చెప్పాడండి. ఎందుకోసం చెప్పాడు అంటే, ఇవి మన జీవితంలో సాధించుకోవాల్సిన విషయాలు కాదా? కోపంతో రగిలిపోతున్న సమాజాన్ని మనం ఇవాళ చూస్తున్నాం. నచ్చని విషయం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో మనదో ఇదంతా గమనిస్తున్న వాళ్ళం. రామచంద్రమూర్తిని తలుచుకుంటే మనలో ఆ శాంత స్వభావం నిండిపోదు. అయితే ఇక్కడ ఈ మాట చెప్తూ ఇంకో మాట కూడా చెప్పాడు. అలా అని ఇప్పుడు అసత్యం పలికేవాడు కాట. అంటే ఏదో అవతల వాడి మెరమెచ్చుల కోసము, వాడిని సంతృప్తి పరచడం కోసం ఏదో విషయం చెప్పేవాడు కాదు రాముడు అంటే. మనకు అసలు సనాతన ధర్మంలో విశేషం అదే. పెద్దలు అంటున్నారు, ఏమన్నారు? సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, నా బ్రూయాత్ సత్యం అప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాత్.
ఏషధర్మ సనాతన, ఇది కదా చెప్పారు. సత్యం బ్రూయాత్, సత్యమే చెప్పు. ప్రియం బ్రూయాత్, ప్రియంగా చెప్పు, స్వీట్ గా చెప్పు. నబ్రూయాత్, సత్యం అప్రియం, అప్రియమైనటువంటిది సత్యాన్ని మోటుగా నేనంతా ఓపెన్ గా చెప్పేస్తానండి, ఫ్రాంక్ గా మాట్లాడేస్తానండి అన్న పేరు మీద మరీ బ్లంట్ గా మాట్లాడకండి అయ్యా, స్వీట్ గా మాట్లాడాలి కదా. ప్రియంచ నానృతం బ్రూయాత్, స్వీట్ గా ఉంది కదా అని అబద్ధాలు చెప్పకూడదు. ఇది మన ధర్మం, ఏషధర్మ సనాతన. అంటే ఏమి బోధిస్తున్నారు మనకి? నిరంతరము సత్యమే మాట్లాడు, దాన్ని స్వీట్ గా మాట్లాడు, ఇది చెప్తున్నారు. ఇంత అందమైనటువంటి బోధ ఉంది. ఇది రాముడి దగ్గర ఉంది కాబట్టి ఆయన అందగాడు, అందుకని ఆయన నచ్చాడు. అట్లాగే మరొక గొప్ప విషయం చెప్పారు. ఆయనకి పరుల సొత్తుని ఆశించే స్వభావం లేదు. ఇది ఒక చాలా ప్రత్యేకమైన అంశం. ఎందుకండి ఇందులో ఏమిటి అంత ప్రత్యేకత అంటే, దీన్ని ఒక్కసారి మనం చిన్న పరిశీలన చేసి చూద్దాం. ఆ మధ్య ఒక చిన్న సంఘటన గురించి చెప్తాను మీకు. బాలి అనేటువంటి ఐలాండ్స్ ఉన్నాయి, ఈ మధ్య మన పాపులర్ అయింది, చాలా మంది మనం కూడా విన్నాం. ఈ బాలి ఐలాండ్స్ లో ఆ మధ్య ఒక 2 దశాబ్దాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన ఇది. ఏమైంది అక్కడ అంటే, బాలి ఐలాండ్స్ లో ఒక హిందూ గ్లోబల్ కన్వెన్షన్ జరిగింది. అంటే గ్లోబల్ కాన్ఫరెన్స్ అనుకోండి, అనేక దేశాల నుంచి ఉన్న హిందూ నేతలు, నాయకులు, పెద్దలు అందరూ కూడా అక్కడ చేరారు. భారతదేశం నుంచి కూడా ఒక జర్నలిస్ట్, ఒక ఆయన విలేకరు, ఒక ఆయన వెళ్ళారు. ఆయన వెళ్ళాక అక్కడ అప్పటికే వీరు వెళ్ళేటప్పటికే అక్కడ వ్యవస్థ అంతా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఒక మేనేజర్ వీళ్ళని రిసీవ్ చేసుకున్నారు. అక్కడ ఆ ఆ రిసెప్షన్ ఉంటుందిగా, ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈయన అక్కడికి వెళ్ళాడు. వెళ్తే ఈయనకి అక్కడ ఒక రూమ్ కేటాయించారు ఆ హిందూ కాన్ఫరెన్స్లో. ఈయన రూమ్ తీసుకుంటూ అన్నాడు, నాకు రూమ్కి ఒక అంటే ఓ 20 ఏళ్ళు కాబట్టి తాళం వేసుకునేటువంటి వ్యవస్థ, నాకు ఒక తాళం కప్ప కూడా కావాలి, నేను తెచ్చుకోలేదు, తాళము లాక్ అండ్ కీ కావాలి అని అడిగాడు ఈయన. అడిగితే వచ్చిన ఆయన అన్నాడు, ఎందుకు అని అడిగాడు. అది ఏం లేదండి, నా దగ్గర చాలా విలువైనవి ఉన్నాయి, నా దగ్గర మంచి చాలా ఖరీదైన కెమెరా ఉంది, దాంట్లో ఒక పవర్ఫుల్ లెన్సులు ఉన్నాయి, చాలా ఖరీదు చేస్తాయి ఇవి, కాబట్టి అది పెట్టుకోవాలి, కాబట్టి నాకు సేఫ్టీ కోసం ఒక తాళం, ఒక లాక్ అండ్ కీ కావాలి అని అడిగాడు. అడిగితే ఆయన నవ్వన్నాడు. అక్కడున్న ఆ చూస్తున్న వ్యక్తి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు. మీరెవరు అని అడిగాడు. అడిగితే నేనెవరు అంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నాడు. ఇది హిందూ దేశం నుంచి, ఇండియా నుంచి వచ్చారన్నాడు. మరి ఒక్కసారి వెళ్ళి ఏదైనా ఒక 2 రూమ్లు చూసి రండి బయట నుంచి అన్నాడు. ఏమిటి ఇలా అంటాడు ఏమిటి అనుకుని సరే వెళ్ళాడు. పక్కన రిసెప్షన్ పక్క నుంచి చూస్తే కనిపించాయి రూమ్లు ఉన్నాయి. అన్ని రూమ్లు తలుపు దగ్గరగా వేసిన, దేనికి రూమ్ లేదు. ఏంటి ఎవరు అందరూ రూమ్లోనే ఉన్నారా? కాదు కాదు, కాన్ఫరెన్స్ స్టార్ట్ అయింది, వెళ్ళారు అందరికీ. అదేంటి మరి తలుపులు ఏం వేసలేవే? తలుపులు వేసున్నాయి అంటే తాళం ఏం వేసలేదే అన్నట. ఆ ప్రశ్న నేను అడుగుతున్నానండి, చిత్రంగా ఉంది. మీరు ఇక్కడికి వచ్చి తాళము కప్ప కావాలని అడుగుతున్నారు కదా, ఇది ఏ కాన్ఫరెన్స్ అని అడిగట. హిందువుల కాన్ఫరెన్స్. హిందువుల కాన్ఫరెన్స్ వచ్చిన వాడు ఏం తెలియాలి, తెలుసుకుని ఉండాలి అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం హిందువుల గుర్తుతోనే ఉండాలి కదా, ఎరుకుతో ఉండాలి కదా, మామూలు జీవితంలో లేకపోయినా అక్కడికి వెళ్ళాం కాబట్టి అయినా ఉండాలిగా. ఒక పని నేను చేస్తే ఈ పని యొక్క ఫలితాన్ని నేనే అనుభవిస్తాను అని తెలిసిన వాడిగా హిందువు. జాగ్రత్తగా ఆలోచించండి ఈ మాట. ఏమన్నాడైనా, ఒక పని నేను చేస్తే ఈ ఫలితం నేనే అనుభవిస్తాను. మంచి చేస్తే మంచి అనుభవిస్తాను, చెడు చేస్తే చెడు అనుభవిస్తాను. ఇది హిందువులకు మాత్రమేనా? కాదు కాదు, సృష్టి యొక్క నియమం అది. నువ్వు చేసినటువంటి ఒక పనికి ఫలితం నువ్వే అనుభవించాలి. నిజానికి రామాయణం పుట్టడానికి కూడా కారణమైంది అదే కదా. వాల్మీకి ఆ, దారి దోపిడీలు చేసుకుంటున్న క్షణంలో ఋషులు వెళ్ళి చెప్పింది, అడిగింది ఏమిటాయండి, నాయన నువ్వు ఇప్పుడు చేస్తున్న పనుల వల్ల నీకు దక్కేటువంటి పాప ఫలితం ఒకటి ఉంటుంది, దాన్ని నీతో పాటు కుటుంబం కూడా అనుభవిస్తారా అని అడగమన్నారు కదా. ఆ కథలో కూడా ఏముంది సందేశము అంటే, ఒక పని నేను చేస్తే ఆ పని యొక్క ఫలితాన్ని నేనే అనుభవించాలని నాకు స్పష్టంగా తెలిసి గుర్తు పెట్టుకుని జీవిస్తే నేను హిందువుని. స్పష్టమైపోయింది. ఇప్పుడు చూడండి, ఇది మన జీవితంలో ఒక మార్గదర్శక సూత్రంగా గుర్తు పెట్టుకున్నాం అనుకోండి, ఎవరినైనా నిందించగలమా, విమర్శించగలమా, తప్పు చేయగలమా? ఎందుకంటే ఏది చేసినా నేనే అనుభవించాలి. ఇది స్పష్టమైనటువంటి అవగాహన మనకున్నది. అందుకని హిందువులంటే గొప్పవాళ్ళయ్యారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులతో బతకడం సులభం అండి.
మనం నిజమైన హిందువులుగా బతికితే. ఎందుకని? హిందూ అన్నవాడు తన పనులకి తానే బాధ్యత వహించేవాడు. ఎప్పుడైతే ఈ ఈ సూత్రం నాకు గుర్తుందో, నాకు కష్టం కలిగితే ఎప్పుడో నేను చేసుకున్న కర్మకి ఫలితాన్ని ఈరోజు అనుభవిస్తున్నాను. ఎదురుకుండా ఉన్నవాడు నిమిత్త మాత్రుడు. ఒక ఆయన వచ్చాడు, నన్ను నిందించాడు, నాకేదో అపకారం చేశాడు. హిందువు ఏమనుకుంటాట? ఇతను నిమిత్త మాత్రుడయా, దాన్ని అనుభవించవలసింది ఏదో నా జీవితంలో ఉంది. ఏ జన్మలో చేసుకున్నానో ఈ రోజు అనుభవిస్తున్నాను. ఈ జ్ఞానం ఉన్న సమాజం ఒకప్పుడు ఉన్నది, ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళు ఆనందంగా బతికారు. తప్పులు చేయలేదు కాబట్టి వాళ్ళ జీవితంలో ప్రతిక్రియ లేదు కాబట్టి ఇక్కడ జీవితం ఒక ప్రశాంతమైన స్థితిలో గడవడం మొదలుపెట్టింది. క్రమక్రమంగా ఈ విషయాన్ని మర్చిపోయిన సమాజంలో నాకు కష్టము కలిగితే దానికి తగ్గ ప్రతిక్రియ నేనే చేయటం మొదలు పెట్టడము, దాని యొక్క ఫలితాలను అనుభవించటం అన్న ఒక చిత్రమైన పద్ధతి మనలో కూడా ప్రవేశించింది. వాళ్ళ హిందువుల యొక్క ప్రవర్తన ప్రపంచవ్యాప్తంగా ఎలా చూడబడుతోంది, మనతో బతకటం ఎట్లా ఉంది అంటే, మనమందరం కోరుకోవాల్సింది ఏంటంటే హిందువులతో బతకటము హాయిగా ఉండాలి. నా పొరుగువాడు కనుక హిందువైతే నా జీవితం బాగుంటుంది. ఈ నమ్మకం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఉంది. నా పొరుగువాడు హిందువైతే నా జీవితం హాయిగా ఉంటుంది, అతనితో నాకు సమస్య ఉండదు. దీన్ని నిలబెట్టుకున్నంత కాలము ఈ జాతికి సనాతన ధర్మం యొక్క రక్ష ఉండి తీరుతుంది, పరమాత్మ యొక్క రక్ష ఉండి తీరుతుంది. కాబట్టి ఆ బాలి కాన్ఫరెన్స్ లో అతను అదే చెప్పారట, నాయన ఇక్కడ నువ్వు హాయిగా పెట్టుకెళ్ళిపో, నీది తనది కాని దాన్ని తీసుకోడు అన్నవాడు హిందూ ఇక్కడ. కాబట్టి ఆ బెంగలేదని చెప్పారట. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. ఇది హిందువులుగా మన జీవితంలో మనం అనుష్ఠించవలసినటువంటి విషయమో కాదా అని మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి రాముడి యొక్క ప్రవర్తనలో ఇది చెప్పారు. తాను దేన్ని అనుభవించాలో దానిని మాత్రమే పొందేవాడు. తనకి వచ్చిన దానికి ఎవరినో బాధ్యుల్ని చేయటము, వేరే వారిని నిందించటము, ఇటువంటి ప్రవర్తనే లేనివాడు. అందువల్ల ఆయన అందగాడు. ఇంకా కూడా లౌకిక విషయాల్లో యుక్తియుక్తంగా మాట్లాడేవాడు. అంటే నిత్య జీవితంలో ఒక రాజు కాబట్టి అనేక విషయాలను చక్కబెట్టవలసి వస్తుంది. కాబట్టి ఒక విషయంలో ఒక వ్యవహారం చేయవలసి వచ్చిన సందర్భంలో ఆ పరేకి తగ్గట్టు ఉండేది. అంటే అవతలవాడి హృదయంలో ఏముందో ఆలోచించుకునేవాడు. ఎందుకు ఇలా అంటున్నాడు, ఇతని ఇబ్బంది ఏమిటి, దీన్ని నేను ఎలాగ తీర్చగలగాలి, ఇటువంటి ఒక యుక్తియుక్తమైనటువంటి సంభాషణ చేయగలిగేవాడు కాబట్టి రాముడు అందగాడు. వీటన్నిటిని మించి శుచి అయిన పవిత్ర జీవనం గడిపేవాడని చెప్పాడు మహర్షి. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. నిత్యము శుద్ధులుగా ఉండటం అన్నది మన అందరికీ ఉండవలసిన ఒక కోరిక. నేను శుద్ధుడై ఉండాలి. శుద్ధత అనేది హిందువులకి, భారతీయులకి స్నానం చేస్తే వచ్చేది కాదు. అది కూడా ఒక అవసరం, చేయాలి. కానీ శుచిత్వం ప్రధానంగా ఎక్కడి నుంచి వస్తుందంటే ధనం విషయంలో ఉంటేనే శుచి అని చెప్తోంది రామాయణం మనకి. అంటే ఏ ధనము నేను అర్హత ద్వారా సంపాదించుకుంటానో అదే నాది, నాకు అర్హత లేదు నాకొద్దు అని చెప్తారు. కాబట్టి శుచి అయినటువంటి జీవితాన్ని గడిపేటువంటి వారు మన మహర్షులు, పెద్దలు. ఇప్పుడు నేను చెప్పిన విషయంలో మీరు ఈ కొలబద్ద తీసుకెళ్ళి మన పెద్దల్ని ఎవరిని చూడండి, నిన్న మొన్న మహాత్మా గాంధీ గారి జీవితంలో కూడా ఈ విషయం తెలుస్తూ వచ్చింది మనకి. కాబట్టి ఇటువంటి శుచి అయినటువంటి స్వభావం కలిగిన వాడు కాబట్టి రాముడు అందగాడు. అంతేనా? మిక్కిలి క్షోభపడాల్సిన సందర్భాల్లో కూడా ఏమాత్రం తొణకని వాడు. సందర్భం రాబోతోంది, అక్కడ ఎలాగో మనం చూస్తాం. ధర్మం తెలిసిన వాడు, ఎప్పుడు ఏం చెయ్యాలో ఎరిగిన వాడు, సందర్భోచితంగా ప్రవర్తించే విజ్ఞత కలిగిన వాడు. రాముడు సహనం కలిగిన వాడు. ఇది అన్నిటికన్నా గొప్ప లక్షణం అండి. ఈరోజు మన సమాజ జీవితంలో లేనిదేమీ సహనమే. ఇప్పుడు నేను అనుకున్నానంటే వెంటనే జరగాలనే స్వభావం, దానికోసం ఏమి చేయడానికైనా సిద్ధపడేటువంటి ఒక ప్రవృత్తి, ఇది మన సహనశీలతని, మన శక్తిని తగ్గించేయటం లేదా? రాముడు సహనం కలిగిన వాడని చెప్తున్నారు. వీటితో పాటు తన లోపాలను తానే గుర్తించగలిగిన వాడు అన్నాడు మహర్షి. ఇది చాలా అందమైన విషయం అండి. నేను నా గురించి చాలా బాగా అనుకుంటాను, సంతోషమే. నా లోపాలు ఏమిటో మీకు తెలుస్తాయి. అయితే రాముడికి తన లోపాలు ఏమిటో తనకే తెలిసిన వాడట. అంటే మన ముందు ఉంచబడుతున్న రామచంద్రమూర్తి వ్యక్తిత్వము ఫైనెస్ట్ ఫైనెస్ట్ వ్యక్తిత్వాన్ని కలిగిన వాడు. అందుకని రాముడు అందగాడు. అందుకని ఈ జాతి రాముడిని ప్రేమించింది. ప్రజల దగ్గర నుంచి ఆయన రాజుగా పన్నులు స్వీకరించవలసి వస్తే తుమ్మెదలు
పూల నుంచి తేనెని ఎంత చక్కగా గ్రహిస్తాయో అలా గ్రహించేటువంటి స్వభావం కలిగిన వాట. ఇది కూడా ఆలోచించవలసిన విషయం. ఈ రోజుల్లో రాజుగా రామరాజ్యం రామరాజ్యం అని ఎందుకు అనుకుంటున్నామో అనేక సార్లు చెప్పుకోవాల్సి వస్తుంది. మనం ఇప్పటికి అయోధ్య రాగానే, అయోధ్యలో రామచంద్రమూర్తి ప్రతిష్ఠ కాగానే పెద్దలు ఎందరో చెప్పారు రామరాజ్యం ప్రారంభమైంది అన్నారు. ఎందుకన్నారు? ఎప్పటి రాముడు, ఎప్పటి రాజ్యము, ఈ రోజు రామరాజ్యం అనటం ఏమిటి? ఇది కూడా మనం తెలుసుకోవాలిగా. ఈ క్రమంలో రామాయణం చెప్పుకునే క్రమంలో అనేక సార్లు ఆ విషయాన్ని మనం చర్చించుకోవాల్సి వస్తుంది. అటువంటి రామరాజ్యాన్ని ఆయన మనకి అందించాడు కాబట్టి రాముడు అందగాడు, అసూయ లేనివాడు. అంతేకాదు ధర్మబద్ధంగా ఆర్జించిన అర్థంలో సుఖాన్ని కోరుకునేవాడు. ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకని దీని మీద ఇంతసేపు గడుపుతున్నానంటే ఈ లక్షణాలు మన జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు చెప్పుకునే చివరి మాట ఒకసారి ఆలోచిద్దాం. మన జీవితాల్లో మనం సుఖం కోరుకోవాలా వద్దా? హాయిగా కోరుకోవాలి. సుఖపడటానికే జీవితం ఇచ్చాడు ఈశ్వరుడు. అయితే దాన్ని కూడా ఈశ్వరుడిని అడిగి తీసుకోమని పెద్దలు చెప్తున్నారు. అదలా ఉండగా నువ్వు కనుక ధర్మబద్ధంగా ఆర్జించినటువంటి సొత్తుతోటి సుఖాలని పొందితే ఒక గొప్ప లాభం దక్కుతుందని చెప్తున్నారు గురువులు అందరూ. ఏమిటంటే ధర్మార్జన ద్వారా పొందినటువంటి సుఖము క్రమక్రమంగా ఆ సుఖం పట్ల మనకు ఉండే కోరికని తగ్గించుకుంటూ వెళ్ళిపోతుంది. ఎంత గొప్ప లాభం అండి! ఉదాహరణకి చెప్తాను మీకు. మనకుండే సుఖాలన్నీ మనం ఎలాంటివి కోరుతాం? ఉదాహరణకి ఏదో అమెరికా వెళ్ళి చూసొస్తే బాగుంటుంది అనిపించింది, వెళ్ళి చూసొచ్చాము, కోరిక తీరిపోయిందా? ఒకసారి అమెరికా చూస్తే ఇంకోటి ఏదో బాలి ఐలాండ్ చూస్తే బాగుంటుంది, ఆస్ట్రేలియా వెళ్తే బాగుంటుంది, ఇంకెక్కడికో వెళ్తే బాగుంటుంది అంటే ఏమైంది? ఒకసారి ఒక సుఖానికి మన జీవితాన్ని అలవాటు చేస్తే పదే 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 దాన్నే కోరుకుంటూ ఉంటుంది. ఇది మనస్సుకున్న లక్షణం. ఇప్పుడు కోరికల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వచ్చే సమస్య గురించి మనం ఏం లెక్చరించుకోక్కర్లేదు, మనందరికీ తెలుసు. ఎన్ని కోరికలో ఎన్ని కోరికలో ఇవి మనల్ని హాయిగా ఉండనివ్వటం లేదనేది మనందరికీ తెలిసిపోయింది. అయితే పెద్దలు చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు ధర్మార్జనతోటి, అంటే ఏది నీకు న్యాయంగా రావాలో ఆ డబ్బుతోటి అనుభవించిన సుఖము క్రమంగా వైరాగ్యానికి దారితీస్తుంది అని చెప్తున్నారు. అంటే నాకు చాలయ్యా, బాగుంది, అనుభవించాను కదా, చాలు అంటట. ఎంత గొప్ప అదృష్టం అండి అది! దానికోసం వెంపర్లాడిన వాళ్ళం అది అనుభవించిన తర్వాత ఇంక నాకు చాలు అంటే హిందుత్వం. అలాంటి జీవితాన్ని కోరుకోవాల్సిన వాళ్ళం మనందరం. కాబట్టి టూ మచ్ అటాచ్మెంట్ ఉండకుండా క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఇట్లాంటి జీవితం గడపాలంటే మన మన సుఖాలను తీర్చుకునే సాధనమైన డబ్బు ఎక్కడి నుంచి రావాలి? ధర్మ మార్గంలోంచి రావాలి. ఇది రహస్యం. కాబట్టి హిందువులకి ఇన్ని విషయాలు చెప్పబడ్డాయి. ఎప్పుడైతే నీకు దాని మీద అధిక మమకారం లేదో, వస్తే సంతోషిస్తావు, రాకపోతే బెంగ పెట్టుకోవు, హాయిగా జీవిస్తాం. ఇది ఒక విశేషమైన లక్షణం. అట్లాగే చాలాసార్లు సమాజంలో మనకు కనిపించేది ఏంటంటే మనకి నచ్చని వాడి విషయంలో గుణాలని దోషాలుగా చూసేటువంటి లక్షణం ఉంది. ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన దగ్గర అనేక మంచి గుణాలు కనిపించాయి, మనకి నచ్చలేదు కాబట్టి వాటినే దోషాలుగా చూసే ప్రయత్నం జరిగిపోతుంది. దీన్నే అసూయ అని చెప్పారు. రాముడికి అసూయ లేదు. ఇన్ని విషయాలు ఇవన్నీ కూడా నేను ఎక్కడి నుంచో పోగొసి చెప్పినవి కాదు. రామాయణంలో అయోధ్యకాండలో రావటానికి ముందు అయోధ్యకాండలో కొంత భాగము వాల్మీకి మహర్షి చెప్పిన విశేషాలన్నీ ఇప్పుడు వరుసగా మీకు చెప్తున్నాను. కాబట్టి ఇన్ని విశేషాలు కలిగిన వాడు కాబట్టి రాముడు అందగాడు. అందువల్ల ఆయన అందరికీ పూజనీయుడైపోయాడు. ఇది రాముడి గురించి మనందరం తెలుసుకోవాల్సినటువంటి విశేషమైన అంశాలు కదా. కాబట్టి ఇట్లా రాముణ్ణి చూసుకుంటూ రాముడు వెళ్ళిపోతున్నాడు. ఆయన వంకే చూసుకుంటూ వాళ్ళంతా వీధిలో ఉన్న వాళ్ళందరూ ఆనందిస్తున్నారు. ఆయన రథం కదులుతూ వెళ్ళిపోతోంది. రాముడు అక్కడికి చేరే సమయంలోగా కొద్దిగా వెనక్కి వెళ్దాం మనం. ముందు రోజు సాయంకాలం అయోధ్య అంతా అప్పటికే తెలిసింది, కొద్ది గంటల ముందే తెలిసింది. సభలో దశరథ మహారాజు ప్రకటించాడు రామచంద్రమూర్తి రేపు రాజు కాబోతున్నాడని. వెంటనే అప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు ఏర్పాట్లు చేయటం మొదలుపెట్టారు. అయోధ్య అంతా హడావుడికి మయమైపోయింది. ఎవరి ఏర్పాట్లో వాళ్ళు విశేషంగా వీధుల్లోకి వస్తున్నారు, తిరుగుతున్నారు, కొత్త బట్టలు వేసుకుంటున్నారు, అలంకరణలు చేస్తున్నారు, తిరుగుతున్నారు. ఈ హడావిడి అంతటిని ఒక ఆవిడ చూసింది. ఆ అంతఃపురంలో పై భాగానికి వెళ్ళి మంథర అన్న ఆవిడ, బాగా తెలిసిన ఆవిడ మనందరికీ, ఈవిడ పైకి వెళ్ళి చూసింది. చూస్తే రాజవీధుల్లో కోలాహలం కనిపిస్తోంది. అందరూ హడావుడిగా తిరగటం చూసింది. ఏదో గొప్ప విషయం జరగబోతోందని పట్టుకుంది ఆవిడ.
అక్కడ ఉన్న ఒక దాదిని పిలిచి ఏమిటి హడావిడి అని అడిగింది. నిజానికి ఇలా అడిగితే తప్పే ఉంది. ఏమిటి హడావిడి, ఏంటి, ఎందుకు అందరూ ఇలా ఉన్నారు అంటే తప్పే లేదు. కానీ మహర్షి అక్కడ ఒక్క వాక్యంలో ఆవిడ గురించి చెప్పేశాడు. ఆవిడ ఏమడిగిందో మనం ఒక్కసారి వింటే ఆవిడ యొక్క స్వభావం ఏంటో అర్థమైపోతుంది. మానవ స్వభావ చిత్రీకరణ ఎంత గొప్పగా చేశాడో వాల్మీకి మహర్షి ఇక్కడ తెలిసిపోతుంది. మంథర అడుగుతోంది ఆ దాదిని, ఓ దాది, ఆ శ్రీరాముడి తల్లి తన కోరికలు తీర్చుకోవటం కోసం జనాలకు ఏమైనా దాన ధర్మాలు చేస్తోందా అని మొదలుపెట్టింది. ఆ రాముడి తల్లి తన కోరికలు తీర్చుకోవటం కోసం జనాలందరికీ దాన ధర్మాలు చేస్తోందా, అవన్నీ పొందటం కోసం వీళ్ళందరూ హడావిడిగా ఉన్నారా, అందుకనే ప్రజలందరూ ఇంత సంతోషంగా కనిపిస్తున్నారు. ఇది ఆవిడ అడిగినటువంటి తీరు. ఈ ఒక్క విషయంతో ఆవిడ ఎలాంటి స్వభావం కలిగిన స్త్రీయో మనందరికీ తెలిసిపోతాం. సరే, ఆ తల్లి చెప్పింది, దాది అక్కడున్న ఆవిడ, లేదు లేదు, మన రాముడు రాజు కాబోతున్నాడు, మహారాజు అప్పుడే ప్రకటించారు, తెల్లవారితే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అని ఆనందంలో చెప్పేసింది. ఈవిడ యొక్క స్వభావము ఇవన్నీ దృష్టిలో లేదు. వాళ్ళందరూ రాముడికి పట్టాభిషేకం అన్న ఆనందంలో ఉన్నవారు కాబట్టి ఆవిడ తిరిగి రాముడు పట్టాభిషేకుడు అవుతున్నాడు అన్న విషయం చెప్పేసింది. మంథర వినగానే అసూయతో రగిలిపోయింది. ఆవిడ స్వభావం అది. గబగబవా ఆ మెట్లు దిగుతూ కిందకు వచ్చింది. కుబ్జ కదా, అంటే కొద్దిగా గూని ఉంటుంది ఆవిడకి. దాంతో మొత్తం మీద ఆ పైనుంచి కిందకి దిగి గబగబగబ కైకేయి దగ్గరికి పరిగెత్తింది. ఎవరి మంథర అంటే కైకేయికి వాళ్ళ అమ్మగారింటి నుంచి వచ్చినటువంటి సహాయం చేయటం కోసం, సేవ చేయటం కోసం వచ్చినటువంటి ఒక దాసి. అయితే కైకేయికి చాలా ప్రియమైన ఆవిడ, వయసులో పెద్దది, మంచి చెడు మాట్లాడుతూ ఉండేది. కాబట్టి సహజంగా కైకేయి కొంత గౌరవం ఇచ్చి కొంచెం దిగ్గిరితనాన్ని కూడా అంగీకరించింది. కాబట్టి ఆవిడ కైకేయిని నువ్వు నువ్వు అనేంత చనువు ఉంది ఆవిడకి, వయసులో కూడా పెద్దది ఏమో, నడుస్తుంది అది. కాబట్టి ఆవిడ గబగబా కైకేయి మందిరానికి వచ్చింది. వచ్చేటప్పటికి అక్కడ విలాసవంతంగా ఆవిడ పడుకునుంది. పడుకుంటే వచ్చింది. మూర్ఖురాలా అంది. ఏమిటి ఇంకా పడుకున్నావా? లే, వెను ఆపదలు చుట్టముట్టబోతున్నాయి, తెలుస్తోందా నీకు? నువ్వు ఇప్పటిదాకా మా అందరికి ఏం చెప్పావు? నీ భర్తకు నువ్వే సవతులందరికన్నా నేనంటే ఎక్కువ ప్రేమ అని మా అందరికీ చెప్పావు. నేను చాలా అదృష్టవంతురాలని కూడా చాలాసార్లు అన్నావు. కానీ నీ భర్తదంతా నటన మాత్రమే. నీ అదృష్టం కరిగిపోవటం మొదలైంది అని ఇలా మొదలుపెట్టింది. ఇటువంటిది ఆశించని కైక చిత్రంగా చూసింది. ఏమైంది మంథరా, ఎందుకు ఇలా ఉన్నావు? చెప్పు, ఏమైంది నీకు? ఏంటి నీ కష్టం ఏంటి? ఎవరిని ఏమన్నా అన్నారా? నిన్నెవరన్నా అవమానించారా? ఏం జరిగిందో చెప్పు అంది. చాలా క్యాజువల్గా, చాలా మామూలుగా అడిగింది. అడిగితే చెప్పింది ఈవిడ, దశరథ మహారాజు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం తలపెట్టాడు. నాకు ఈ వార్త తెలియగానే నేను తీవ్రమైన భయానికి దుఃఖానికి లోనైపోయాను. నేను నీ హితాన్ని కోరుకునేదాన్ని కదా, వెంటనే పరిగెత్తుకొచ్చాను నీ దగ్గరికి. నేను గుర్తుందా, నేను మీ పుట్టింటి నుంచి వచ్చాను నేను చూసుకోవటం కోసం. నీకు కష్టం వస్తుందంటే తట్టుకోలేదమ్మా నేను, అందుకని వచ్చాను. రాముడికి పట్టాభిషేకంట, విన్నావా? నువ్వు రాజవంశంలో పుట్టావు, ఒక మహారాజుకి భార్యవి. రాజధర్మాలు ఎంత క్రూరంగా ఉంటాయో నీకు తెలియందా? నీ భర్త పైకి ధర్మపణాలు చెప్తూ నీకు పెద్ద హాని తలపెట్టాడు, తీయని మాటలు చెప్పాడు నీకు. కానీ ఆ కౌసల్యకి మొత్తం రాజ్యాధికారాన్ని కట్టబెట్టేస్తున్నాడు. ఇట్లా చెప్పడం మొదలుపెట్టింది. ఆవిడ ఆర్గ్యుమెంట్ వింటుంటే ఎవరికైనా సరే వారి ఆలోచనలు మారిపోయేంత ప్రమాదకరమైన భాష, ఆ ప్రమాదకరమైన లాజిక్, ఇది మనం గమనించవలసినటువంటి విషయం. ఆవిడంటోంది, నీ భర్త ఎంత కపటి అంటే భరతుణ్ణి బంధువుల ఇంటికి పంపించేశాడు, మీ అన్నగారి ఇంటికి పంపించేశాడు. ఇప్పుడు నిష్కంటకమైపోయింది రాజ్యం. భరతుడు లేడు కాబట్టి రాముడికి కట్టబెట్టేస్తున్నాడు. నువ్వెంత అమాయకురాలు అంటే నీ భర్త నీకు పతి రూపంలో ఉన్న శత్రువు. నిన్ను నీ కొడుకుని కాపాడుకోవాల్సిన సమయం అయిపోయింది, లే అని చెప్పింది. ఈవిడ ఇలా మాట్లాడుతుంటే ఇవన్నీ వల్ల కైక. ఆవిడికి చెవిలో పడింది ఒకే ఒక్క విషయము, రామ పట్టాభిషేక వార్త. రాముడికి పట్టాభిషేకం. వెలిగిపోయింది ఆ తల్లి మొహం. వెంటనే మెడలో ఉన్న హారాన్ని తెచ్చి మందరికి కనుగ్గా ఇచ్చింది. అరే, ఎంత చల్లని వార్త చెప్పావు! రాముడు రాజు అవుతున్నాడా? ఆహాహా, ఎంత ఆనందకరమైన వార్త ఇది అంది ఆవిడ. అక్కడ అలా అది ఊరుకుందా?
మంథరా నీకు తెలుసుగా, నాకు రాముడు భరతుడు ఇద్దరు ఒకటే. రాముడెంతో భరతుడంతా, భరతుడెంతో రాముడంతా. రాముడు రాజవటం కన్నా గొప్ప వార్త ఏముందమ్మా అంది కైక. అనేటప్పటికీ ఆ మంథర చేతిలో ఆవిడ ఇచ్చినటువంటి హారాన్ని నేల మీద విసిరికొట్టింది. నీ మూర్ఖత్వాన్ని ఏమనుకోవాలమ్మా? దుఃఖించవలసిన సమయంలో సంతోషపడుతున్నావు. నీ అజ్ఞానాన్ని చూస్తుంటే నాకు నవ్వు వస్తోంది. సవితి కుమారుడికి ఉన్నతి రావటం మృత్యువుతో సమానం, నీకు తెలీదా అంతే. అనేటప్పటికీ కొంత షాక్ అయింది కైక. ఇలా వింటోంది మాటలు. ఆవిడంటోంది, మంథర నీకు తెలుసా, రాజ్యాధికారం పొందే అర్హత విషయం చూడు. రాముడెంతో భరతుడు అంతే. రాముడి కన్నా భరతుడేమో తక్కువడా? కానే కాదు, ఇద్దరు సమానులు. అందుకని రాముడికి భరతుడంటే భయం. నువ్వు రాముడు రాముడు అంటున్నావే, ఆయనకి భరతుడంటే ఓ భయం ఉంది. భయగ్రస్తుడైన వాడు, భయకారకుడైన వాడికి అపకారం చేయడానికి తలపెడతాడు. రాజ్యరికంలో ఇది ఉండి తీరుతుంది. ఎవరి వల్ల తనకి భయం ఉందో అతని పట్ల అతనికి అపకారం తలపెట్టడం, అతన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇదే నా భయం అంతా. నువ్వు అనొచ్చు, లక్ష్మణుడు కూడా వీరుడే కదా అంటావేమో, కానీ అతను రాముడికి లొంగిపోయాడు. అతని వల్ల రాముడికి ఏం ప్రమాదం లేదు. నిజానికి నేను ఒక విషయం గుర్తు చేస్తున్నాను చూడు. రాముడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు, తరువాత వచ్చిన పుష్యంలో భరతుడు పుట్టాడు. అంటే రాముడి తరువాత రాజ్యానికి అర్హుడు ఎవరు? భరతుడే. జనన క్రమాన్ని బట్టి చూస్తే రాముడి తర్వాత భరతుడికే రాజ్యానికి అర్హత ఉంది. ఈ విషయం బాగా తెలిసిన వాడమ్మా రాముడు. కాబట్టి రాజ్యాన్ని నిష్కంటకం చేసుకోవాలంటే భరతుడిని తొలగించి తీరాలి. రాముడికి లాజిక్ బాగా తెలుసు. చూడండి, ఎంత ప్రమాదకరమైన ఆలోచనల్ని ఒక చక్కటి లాజిక్ రూపంలో పెడుతుందో చూడండి. ఆవిడ అక్కడ చెప్పి ఆగలా, మరో మాట అంది. రాముడు యువరాజు అయితే కౌసల్య రాజమాత అవుతుంది. నువ్వేమవుతావు? దాసివవుతావు. గమనించుకో, ఆవిడ రాజమాత, మీరందరూ ఆవిడికి సేవ చేయవలసిన వారు అవుతారు. ఇన్ని చెప్పాక కూడా కైకలో మార్పు లేదు. ఆవిడంది, భలేదానివే, రాముడు అంటే ఎవరనుకుంటున్నావు? ధర్మజ్ఞుడమ్మా, చేసిన ఉపకారం మర్చిపోడాయన. పైగా రాజుగారికి పెద్ద కుమారుడు, అన్ని అర్హతలు ఉన్నవాడు. ఆయన తర్వాత నా కొడుకు అవకాశం ఉంటే రాజు అవుతాడు. నీకు ఇంకో విషయం తెలుసా? రాముడు వాళ్ళ అమ్మ కన్నా నా దగ్గరే ఎక్కువ పెరిగాడు. నన్ను ఎక్కువ ప్రేమిస్తాడు. నేనంటే అతనికి వల్లమాలిన అభిమానం. నేనే అన్ని విద్యలో అతనికి నేర్పించాను. ఇంకో విషయం చెప్తున్నా విను. రాముడికి తమ్ముళ్ళు అంటే చాలా అభిమానం ఉంది. తన తమ్ముళ్ళని ఆయన ఎంత ప్రేమిస్తాడంటే వాళ్ళతో కలిసి పంచుకుంటాడు అన్నింటినీ. వాళ్ళకి దక్కనిది తనకు కావాలని కోరుకోడు. కాబట్టి అసలు వారికి హాని తలపెట్టడం అన్న మాటే లేదు. కాబట్టి రాజ్యాధికారం ఎవరిదైనా నలుగురు అన్నదమ్ములు అన్ని సౌఖ్యాల్ని హాయిగా అనుభవిస్తారు అని చెప్పింది. ఇది మనం జాగ్రత్తగా పట్టుకోవాల్సిన విషయం. అంత ఈజీగా ఏం కైక లొంగలా. కానీ ఈవిడ ఆగితేగా. వెర్రి కైకేయి, ఎంత అమాయకురాలివి. ఏమంటున్నావు? రాముడు రాజు అయిన తర్వాత కొంతకాలానికి భరతుడు రాజు అవుతాడా? నీకేమైనా పిచ్చుందా? రాముడి తదనంతరము రాముడి సంతానం రాజు అవుతాడు. భరతుడి సంతానము ఎప్పటికీ రాజులు కాలేరు. అసలు నువ్వు చేసిన పెద్ద తప్పిదని చెప్తా చూడు. ఎందుకమ్మా మీ అన్నగారింటికి, వాళ్ళ మేనమావ గారింటికి పదే పదే పంపించేశావు? ఎంత తప్పది. నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను, అర్థం చేసుకో. అక్కడి నుంచి అక్కడే అడవులకు వెళ్ళిపోమని భరతుడిని, ఇక్కడికి రావద్దని చెప్పు. అదే అతనికి మంచిది. రాముడి నుంచి తిరస్కృతుడయ్యేటువంటి భరతుడిని కాపాడుకోవాలి నువ్వు. ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నువ్వు మాకు చాలాసార్లు చెప్పావు, మా ఆయనకి నేను చాలా ప్రియమైన దాన్ని అని. ఈ చెప్పే క్రమంలో ఆయనకి నేను ప్రియమైన భార్యని అని చూపించటం కోసం రామమాత అయిన కౌసల్యని చాలాసార్లు అవమానించావు. నీకు గుర్తొస్తుందా? ఎన్నోసార్లు భర్త మాట నా దగ్గర ఎక్కువ చెల్లుబాటు అవుతుందని చెప్పటం కోసం, లేదా నా మాటే ఎక్కువ నిలబడుతుంది అంటే దశరథ మహారాజు దగ్గర నిలబెట్టుకోవటం కోసం అనేక సార్లు నీకు తెలియకుండానో తెలుసో రామమాతని, కౌసల్యని అవమానించావు.
ఇప్పుడు రాజమాత కాగానే ఆవిడ నీ మీద ప్రతీకారం తీర్చుకుంటుంది, నువ్వు తట్టుకోలేవు. ఇప్పుడు నువ్వు చూస్తూ కూర్చుంటే జరిగే అనర్థాలన్నిటికీ నువ్వే బాధ్యురాలు అవుతావు అని చెప్పేసింది. ఈ మొత్తం లాజిక్ అంతా పనిచేయటం మొదలెట్టినట్టుంది. కైకేలో మార్పు ప్రారంభమైంది. అంటే విషయాన్ని కొత్త కోణంలో చూపించింది ఈవిడ. క్రమంగా ఉక్రోషం వచ్చినట్టుంది ఆ తల్లికి. నిజమే, ఈ అనర్థాలన్నీ నాకు ఇప్పటిదాకా తట్టలా, చెప్పేం చేద్దాం అని అడిగిందిట. అట్టనే చెప్పేసింది. ప్రిపేర్ అయ్యే ఉంది ఈవిడ, అన్ని ఆలోచనలు పెట్టుకునే వచ్చింది. నీకు తెలియదే ఉంది, నువ్వు చాలా తెలివైన దానివి. కేవలం నాతో చెప్పించాలని అడుగుతున్నావు కానీ నీకు తెలియదా ఏం చేయాలో? నీకు తెలుసు. నీకు గుర్తుందా, ఒకప్పుడు దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు దేవతలకు సాయం పట్టడానికి శంబరాసుడితో యుద్ధం చేసినటువంటి ఒక సందర్భం ఉంది. నీకు గుర్తుందా? నువ్వు కూడా వెళ్ళావు యుద్ధానికి, నేను కూడా తీసుకెళ్ళాడు మీ ఆయన. అప్పుడు ఆ యుద్ధంలో కొద్దిసేపు మీ ఆయన్ని నువ్వు కాపాడుకున్నావు. అలసిపోయి ఉరిగిపోయిన వాడిని పక్కకి తీసుకెళ్లి సేవ చేసి మళ్ళీ తిరిగి ఆయన నిలబెట్టావు. ఒక రకంగా ఆయనకి ప్రాణదానం చేశావు. అప్పుడు మీ ఆయన ఏమన్నాడు? ఈ రోజు నేను బతికానంటే నీ వల్ల, చెప్పు నీకేం కావాలో, 2 వరాలు ఇస్తాను అని నీకు అప్పుడు ఇచ్చాడుగా. నువ్వు మర్చిపోయావు, కానీ నీ మీద నాకున్న ప్రేమ లాంటిదంటే నేను గుర్తుపెట్టుకున్నాను. ఇదిగో ఇప్పుడు ఆ 2 వరాలు అడగవలసిన సమయం వచ్చేసింది. ఇప్పుడు ఆ 2 వరాలు ఏమడగాలో నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఆ 2 వరాలు ఇగో ఇవి. ఒకటి, ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చేయమని అడుగు. రెండోది, రాముడికి 14 సంవత్సరాల అరణ్యవాసం పంపించాలని అడుగు. ఇది నువ్వు కోరవలసింది. ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలి. వెంటనే ఇప్పుడే ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచే రాముడు 14 ఏళ్ల పాటు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటావేమో, ఎందుకు 14 ఏళ్ళు అనుకుంటున్నావా? ఆ మాత్రం సమయం కావాలి నీ కొడుకు రాజుగా నిలదొక్కుకోవటానికి. రాజరికంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవటానికి పట్టే కనీసం సమయం అది. కాబట్టి రాముడు ఒకవేళ 14 ఏళ్ళు అడవుల్లో బతికి తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అన్ని విధాలా నీ కొడుకు రాజుగా స్థిరపడిపోతాడు. కాబట్టి ఇవి 2 అడుగు, అన్నింటికీ సమాధానం ఇదే. ఇప్పుడు నేను పైన చెప్పిన అన్ని విషయాలకి ఈ 2 కలుపుకొని చూడు, అన్ని సమాధానాలు నీకే దొరుకుతాయని చెప్పింది. చిత్రంగా ఎలా అడగాలో కూడా చెప్తున్నాను అంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే పాత వస్త్రాలు ధరించు, ఇవి ఇవి ఈ ఆభరణాలు తీసేయి, అలంకారాలను తీసేయి, ఓ పాత బట్టలు కట్టుకో, కోపగృహంలో ప్రవేశించు. అమ్మా, నీ సౌందర్య ప్రభావం ఎలాంటిదో నీకు తెలియదు కైక. నువ్వు ఎంతటి సౌందర్య రాశివో మీ ఆయనకి బాగా తెలుసు. నీ సౌందర్య ప్రభావం ఆయన మీద చాలా ఉంది. నువ్వు కోరే విధంగా కోరితే ఆయన కాదంటావు. ఇది గుర్తుపెట్టుకో. ఎలా అడగాలో, ఎక్కడ మొదలు పెట్టాలో, ఎలా మాట్లాడుకోవాలో అన్నీ నీకు తెలుసు. నువ్వు తెలివైన దానివి. ఏం అడిగితే ఆయన కాదంటావు నీకు తెలుసు. కానీ గుర్తుపెట్టుకో, 2వ వరం మాత్రం మర్చిపోకు, చాలా ముఖ్యం. అసలు అదే చాలా ముఖ్యం. ఏమిటా 2వ వరం? రామునికి 14 ఏళ్ల అరణ్యవాసం. ఇదే అడుగు, ఇది ముఖ్యమని చెప్పింది. ఇదంతా తల్లికి మనసులో ప్రవేశించింది. అప్పటికప్పుడు మొత్తం సీన్ మారిపోయింది అంతే. దశరథుడు ప్రవేశించాడు, రాజగృహానికి వచ్చాడు. అప్పటికి ఆయన చాలా ఆనందంలో ఉన్నాడు. ఎందుకంటే ఈ విషయాలన్నీ తన నోటితో తాను కైకేయికి చెప్తే కైకేయి సంతోషించటము, ఇద్దరం కలిసి ఆ విషయాన్ని ఆనందించటము, ఇట్లా అనేక మంచి మంచి విషయాలన్నీ మనసులో పెట్టుకుని ఆయన రాజగృహంలోకి వచ్చాడు, కైకేయి గృహంలోకి వచ్చాడు. వచ్చేటప్పటికి వాతావరణం వేరుగా ఉంది, చీకటిమయం ఉంది. ఎక్కడ కాంతి కనిపించట్లేదు, ఆనందం కనిపించట్లేదు. చిత్రమైనటువంటి ఒక ఒక భయానకమైన వాతావరణం కనిపిస్తోంది. ఏమిటి ఇట్లా ఉంది అనుకుంటూ లోపలికి వచ్చాడు. ప్రతిహారి కనిపించాడు అక్కడ. ఏది కైకి ఎక్కడుందని అడిగాడు. అడిగితే అమ్మగారు కోపగృహంలో ఉన్నారని చెప్పాడు. ఇదేమిటి ఆశ్చర్యపోయాడు. ఇది కోపగృహమా, ఎందుకు అక్కడికి ఎందుకు వెళ్ళింది అనుకున్నాడు. గబగబాటు వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. మొత్తం అలంకరణలన్నీ తీసేసింది, పాత గట్టలు కట్టుకుంది, నేల మీద పడుకుని అలా కనిపించింది. చూడగానే దుఃఖితుడైపోయాడు ఈయన. ఏమిటిది, ఇలా ఉన్నావేమిటి, ఏం కావాలి నీకు, ఏం జరిగింది, ఎవరైనా నీకు అపకారం చేశారా, ఇప్పుడు చెప్పు అంటున్నాడు. జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ మనం.
దశరథుడు మాట్లాడుతున్న మాటలు. ఆయన అంటున్నాడు, నువ్వు ఏది కోరుకున్నా చేస్తాను. నీ మీద ఆనబెట్టి చెప్తున్నాను. ఎవరైనా నిరపరాధిని దండించాలా? ఏ తప్పు చేయలేదు, కానీ వాడికి నువ్వు శిక్ష వేయాలనుకుంటున్నావా? వేసేస్తాను. ఒకవేళ ఎవరికైనా ఉరిశిక్ష పడిందా, వాడిని వదిలేయాలని నువ్వు సంకల్పించావా? చెప్పు నాకు, వాడిని వదిలిపెట్టేస్తాను. అంతేకాదు, నువ్వు ఎవడన్నా పేదవాడిని సంపన్నుండి చేయాలని కోరుకుంటే చెప్పు, ఉత్తరక్షణం వాడు సంపన్నుడైపోతాడు. లేదా మహాసంపన్నుడుంటే వాడిని డబ్బు లేకుండా చేసేయాలా, నిర్ధనుడిగా చేసేయాలా? చెప్పు, మేమందరం నీ ఆధీనంలో ఉన్నాం, ఆజ్ఞాపించు. నా ప్రాణాలొడ్డైనా నీ కోరిక తీరుస్తాను. ఇది దశరథుడు మాట్లాడిన మాట. ఇది మనం గమనించాలి. ఎంతటి తొందరపాటు అండి! దశరథుడి స్వభావంలో ఈ తొందరపాటు ఇంతకుముందు కూడా గతంలో మనం గమనించాం. విశ్వామిత్ర మహర్షి వచ్చినప్పుడు కూడా ఇలాగే మాట్లాడాడు. ఒళ్ళుపై తెలియక ఆవేశంలో అనేశాడు, నువ్వేం కావాలంటే ఇది ఇస్తాను అంటే మహర్షి కోపం తెచ్చుకున్నాడు. పక్కన వశిష్ఠుడు ఉన్నాడు కాబట్టి సర్దాడు. నువ్వు చెప్పావు కదయ్యా ఇస్తానని, అందుకనే ఇవ్వు, రాముని పంపించు అన్నాడు. అడగనే అడిగాడు విశ్వామిత్రుడు. ఇక్కడ అంతకు వందింతల తొందరపాటు కనిపిస్తోంది. వరాల మాట సంగతి దేవుడెరుగు, ఇప్పుడు మాట్లాడిన మాటలు చాలవండి కైకకి. నా ప్రాణాలు ఇచ్చేనా నీ కోరిక తీరుస్తాను, మేమందరం నీ ఆధీనంలో ఉన్నాం, ఆజ్ఞాపించు అన్నాడు. ఈ మాటలు విన్నాక కైక కొంత లొంగినట్టుగా కనిపించింది. దాంతో ఉత్సాహం వచ్చేసింది. మరో మాట చెప్పాడు, చూడు, నాకు రాముడి కంటే ప్రియమైన వాడు ఎవరు లేడు, నీకు తెలుసు అది. రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నువ్వు ఏమడిగినా ఇస్తాను. ఎంత మాట అన్నాడు! అంటే ఇప్పుడు మనం పాత వరాల వల్ల పంపించాడు అనుకోవాలా, ఇప్పుడు ఇచ్చిన వరాల వల్ల? ఇది సమస్య. ఇలాంటి సమస్య తెచ్చిపెట్టుకున్నాడు. ఎప్పుడైతే రాముడి మీద ఒట్టు పెట్టి నువ్వు ఏమడిగినా చేస్తానని చెప్పాడో, ఉత్తర క్షణం కైక లేచి నిలబడింది. రాజా, గతంలో నువ్వు నాకు 2 వరాలు ఇచ్చావు, గుర్తుందా నీకు? ఇప్పుడు నువ్వు నాకు ఇంకా మళ్ళీ కొన్ని విషయాలు చెప్పావు. రాముడి మీద ఒట్టు పెట్టి నువ్వు ఏమడిగితే అది చేస్తానన్నావు. అప్పుడు అడిగిన వరాలే అడుగుతున్నాను, ఇప్పుడు కొత్త విషయం నేను అడగట్లా. ఇప్పుడు నువ్వు చెప్పేవే మాటలు, వీటన్నిటికీ అగ్ని మొదలగు దేవతలందరూ సాక్షులు, సూర్యచంద్రుడు సాక్షులు, భూమి ఆకాశాలతో నిండిన సమస్త జగత్తు సాక్షి, నవగ్రహాలు, రాత్రింబవళ్ళు, సమస్త దిక్కులు, గృహదేవతలు, వీళ్ళందరూ సాక్షులు. ఓ దేవతలారా, ఇప్పుడు రాజు పలికిన మాటలు విన్నారు కదా. ఏమరపాటు లేకుండా తన స్పృహలో తానుండి ఆయన మాట్లాడిన మాటలు ఇవి. మీరందరూ విన్నారుగా, వీటికి మీరందరూ సాక్షులు. ఇది కైక మాట్లాడిన మాట. అంటే ఈరోజు దీంట్లో మనకి అనేక విషయాలు ఉన్నాయి. మనం ఒక పని చేస్తున్నప్పుడు ఇంతమంది సాక్షులు ఉంటారని చెప్తున్నారు. మనం ఏదో మాట్లాడతాము, ఏదో చేస్తాము, ఎవరు చూడలేదు, మనకు తోచిందాన్ని మనకు తోచినట్టుగా మార్చుకుంటామంటే ఇంతమంది సాక్షుల మధ్య బతుకుతున్నాము. నిత్యము వీరందరూ మనని గమనించుకుంటున్నారు. మన జీవితాలు బాగుండాలంటే మన జీవితాల్లో ఉండవలసిన ప్లెయిన్నెస్ ఏమిటి? మనం వాక్కు, మాట, మనస్సులో ఉన్నవి అన్నీ ఒకటవ్వాలి. దాన్ని త్రికరణ శుద్ధి అని చెప్పారు. దీని వివరాలు మళ్ళీ తర్వాత ఇంకొక 2 సార్లు మనం చెప్పుకోవాల్సి వస్తుంది. త్రికరణ శుద్ధిగా జీవించటం అన్న చిన్న విషయము, అది చిన్న విషయమా అంటే సాధించుకుంటే చిన్నదే. కాబట్టి అటువంటి త్రికరణ శుద్ధిగా బతకటం అన్నది హిందువులకి సనాతన ధర్మంలో చెప్పబడ్డ ఒక విశేషమైన అంశం. ఇక్కడ కైక అంటోంది, ఈ మహారాజు ఇప్పుడు చెప్పిన మాటలు మీరందరూ విన్నారు కాబట్టి మీరే సాక్షులు, కాబట్టి ఇంక ఈయన వెనక్కి తిరగటానికి లేదు అని చెప్పి దశరథుడి వంక తిరిగింది. ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తడం మొదలుపెట్టింది. నాథ, మీరు ఎలాంటి రాజు, ఎలాంటి వంశానికి చెందినవారు? మీరిచ్చిన మాట శిలాశాసనము. మీ మాట అంటే రాజ్యంలోని సామంతులకి, సమస్తమైన వారికి ఆ గౌరవం ఎందుకు వచ్చింది? మీరు సత్య సంకల్పులు, సత్యనిష్ట కలిగిన వారు. మీరే కాదు, మీ వంశంలో ఉన్న మీ ప్రతిష్టే అది. మీరు ఒకసారి మాట ఇచ్చారంటే తప్పరు. ఇట్లాంటి ప్రశంసలన్నీ చేసింది. వెర్రిరాజు వింటున్నాడు. కాబట్టి మహారాజా, ఇప్పుడు నేను అడుగుతున్నాను, నాకు మీరు ఇవ్వాల్సినవి 2 చిన్న విషయాలు. ఒకటి, శ్రీరాముని పట్టాభిషేకం కోసం చేయబడ్డ ఈ సామగ్రి, ఈ సన్నాహాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఉపయోగించి ఇదే ముహూర్తానికి నా కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం చేయాలి. ఇది మొదటి కోరిక.
రెండు, రామచంద్రుడు నారచీరలు, జింక చర్మము ఇలాంటివి ధరించి దండకారణ్యానికి వెళ్ళి తాపస వృత్తిలో 14 సంవత్సరాలు జీవించాలి. అంటే రాజ్య భోగాలన్నిటినీ వదిలిపెట్టేసి ఒక సామాన్యుడి దాకా నారచీరలు బట్టలు ధరించి అడవిలో తాపస వృత్తిలో 14 సంవత్సరాలు రాముడు జీవించాలి. ఏ సామాగ్రి ఏ ఏర్పాట్లవన్నీ నీవు చేశావో వాటితోటి ఇదే ముహూర్తానికి నా కొడుకు రాజు అవ్వాలి. ఇవి రెండు నా కోరికలు అన్నాడు. ఈ ఈ రెండు పనులు ఇవాళ జరగాలి. మహారాజా, నీ వంశం నీ శీలం సామాన్యమైనవి కాదు, నువ్వు మహాత్ముడివి అంటూ మళ్ళీ పొగట్టం మొదలుపెట్టింది. ఇచ్చిన మాటకు నువ్వు కట్టుబడతావు, నువ్వు ధర్మాత్ముడివి, నీ సత్యవాక్ పరిపాలన, మళ్ళీ ఇవన్నీ చెప్పింది. హతాశుడైపోయాడు దశరథుడు. ఏం వింటున్నానో అర్థం కాల. ఇది నిజమేనా అన్న సందేహం వచ్చింది. ఒకవేళ స్వప్నమేమో అనుకున్నాడు కాసేపు. ఎందుకంటే సహజంగా కైక స్వభావం ఏమిటో తెలిసిన వాడు ఇలా మాట్లాడుతుంది అండి. రాముడు అంటే ఆవిడకున్న ప్రేమ తెలిసిన వాడు, తన పట్ల ఆవిడ ప్రవర్తన తెలిసిన వాడు ఇలా మాట్లాడుతోంది ఏమిటో అర్థమే కాల. క్రమక్రమంగా విషయం లోపలికి వెళ్ళిన కొద్దీ ఆయనకి అర్థం కావటం మొదలుపెట్టింది. వెంటనే కైకి దగ్గరికి వెళ్ళాడు. నీకు రాముడు ఏం అన్యాయం చేశాడే? అసలు నువ్వు ఒక్కటి చెప్పు, నాకు రాముడిని ద్వేషించేవాడు ఉంటారా? రాముడు నాకు ఇష్టం లేదని చెప్పేవాడు నాకు ఒక్కడు కూడా కనిపించాలి ఈ మొత్తం రాజ్యంలో. ముఖ్యంగా నిన్ను కన్నతల్లి అనుకున్నాడే. నువ్వు ఒకప్పుడు నాకేం చెప్పావో గుర్తుందా? రాముడు మన పెద్ద కుమారుడు అండి అన్నావు. ఒకసారా? అనేక సార్లు అన్నావు. రాముడు ధర్మాత్ముడు అన్నావు. అవన్నీ అబద్ధాలే. అసలు ఈ రాజ్యంలో సేవకుల దగ్గర నుంచి ప్రముఖుల దాకా అందరూ కూడా రాముడిని ప్రేమిస్తారే. అటువంటి వాడిని రాజు చేస్తానంటే అది కూడా నేను ఎక్కడ చెప్పాను? నిండు సభలో చెప్పా. వారందరి ముందు మాట ఇచ్చాను. ఇప్పుడు వారు నన్నేమనుకుంటారు? ఎంత అన్యాయం ఇది! ఏ తప్పు చేశాడని రాముడిని నేను వదులుకోను, ఎందుకు శిక్షించను? నేను ఇలా ప్రవర్తిస్తే సుమిత్ర ఏమనుకుంటుంది? ఇలా అర్థం పర్థం లేకుండా ప్రవర్తించే రాజు చేతులు నా పిల్లల భవిష్యత్తు ఏమిటి అని కంగారు పడదు? ఎన్ని సమస్యలకో దారి తీసేటువంటి కోరికలు నీవి. చాలా తప్పు చేస్తున్నావు సుమా, ఇందరికి కష్టం కలిగిస్తున్నావు. ఇలాంటి విషయాల వల్ల పాపం చుట్టుకుంటుంది. ఇలాంటి పనులు చేయకు. నీకు ఒక్క విషయం చెప్తా చూడు, రాముడు లేకుండా మనం ఎవరం బతకగలమా అసలు? ఏమో, నీ విషయం నాకు ఆశ్చర్యంగా ఉంది, కానీ మేమెవరం ఉండలేము. ఒకవేళ నువ్వన్నట్టుగా రాముడు కనుక అడవులకు వెళ్ళిపోతే మొత్తం అయోధ్య అంతా రాముడితో పాటు వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తున్న పని, నీ ఆలోచన అత్యంత ప్రమాదకరము. తెలియక ఒక పావును తెచ్చి ఒళ్ళో పెట్టుకుందానా అనిపిస్తోంది ఇప్పుడు నాకు అని ఇన్ని మాటలు చెప్పాడు. ఈ మాటల ప్రభావము కైక మీద శూన్యం. ఏమీ స్పందన లేదు. పైపెచ్చు ఆవిడ స్పష్టంగా చెప్పింది, రాముడికి కాక భరతుడికి పట్టం కట్టమని నేను అడగటం ధర్మమో అధర్మమో నాకు తెలీదు. రాముణ్ణి అడవులకు పంపమని కోరటం యుక్తమా నాకు తెలీదు. నీవు నాకిచ్చిన వాగ్దానానికి వ్యతిరేకంగా జరగటానికి వీల్లేదు. ఇది స్పష్టంగా గుర్తుపెట్టుకో అని చెప్పేసింది. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయాడు. కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు. చివరికి ఒకానొక బలహీన క్షణంలో ఆవిడ కాళ్ళ మీద పడటానికి కూడా ప్రయత్నం చేశాడు. ఆవిడ కాళ్ళు వెనక్కి తీసుకుంది, కింద కూలిపోయాడు ఆయన. దశరథుడి యొక్క పరిస్థితి అత్యంత దయనీయమైన స్థితికి వెళ్ళిపోయింది. తను చేసిన తప్పేమిటో గుర్తొస్తోంది. ఇప్పుడు కొద్ది నిమిషాల ముందు తను మాట్లాడిన మాటలు ఎలాంటి ప్రేలాపన పేరాడు తనకే ఆశ్చర్యం వేస్తోంది. ఎన్నెన్ని మాటలు చెప్పాను, రాముడి సాక్షిగా అన్నాను, నా దేవతల సాక్షిగా అన్నాను, నువ్వు ఏమడిగితే అది ఇస్తాను, ఎన్నెన్ని మాటలు మాట్లాడాను. ఇప్పుడు అడిగింది ఏం చేయాలి, ఎలా చేయాలి తెలియక కూలిపోయాడు. ఇటువంటి ఒకానొక స్థితి ఆ రోజు రాత్రంతా దశరథుడు కైకేయి యొక్క మందిరంలో జరిగినటువంటి విషయం. బయట ఎవరికి ఈ విషయం తెలియదు. రామచంద్రమూర్తి వచ్చాడు. రాముడు అక్కడికి చేరేసరికి, ఇందాక మనం చెప్పుకున్నాం, రాముడు లక్ష్మణుడితో సహితుడై అక్కడికి వచ్చాడు. కైకేయి మందిరంలోకి ప్రవేశించాడు.
లోపలికి వెళ్ళేటప్పటికి ఇతను కనిపించిన విషయాలన్నీ రాముడికి కనిపించిన విషయాలన్నీ ఆశ్చర్యంగా ఉన్నాయి. ఒక దీన స్థితిలో, దైన్య స్థితిలో తండ్రి ఇక్కడ కూర్చుని ఉండటం కనిపించింది. సామాన్యంగా తన్ని చూడగానే తండ్రి ఎదురొచ్చేవాడు, ప్రేమగా పలకరించేవాడు. ఇవాళ తల దించుకుని కూర్చున్నాడు, తన వంక కూడా చూడలా. వెళ్ళాడు రామచంద్రమూర్తి, తండ్రి కాలికి నమస్కారం చేశాడు, తల్లి కాలికి నమస్కారం చేశాడు. ఏమీ మార్పు లేదు తండ్రిలో. ఆశ్చర్యపోయాడు రాముడు. రామచంద్రమూర్తి మాట్లాడుతున్నాడు. అమ్మా, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? నాన్నగారు ఎందుకు కోపంగా ఉన్నారు? ప్రతిసారి నేను రాగానే చాలా ప్రేమగా పలకరించేవారు. తెలియక కానీ తెలిసి కానీ నేను ఏమైనా తప్పు చేశానా? ఆయనతో కానీ, నా తల్లులైన మీతో ఎవరితో అయినా నా ప్రవర్తనలో లోపం జరిగిందా? కాదేమో. నా తమ్ముళ్ళ విషయంలో నేను ఏమన్నా పొరపాటు చేశానా? నా చిన్న తమ్ముళ్ళు ఇద్దరు, భరత శత్రుఘ్నులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ గురించి నేను ఏమైనా తప్పుగా అన్నానని నాన్నగారికి అనిపించిందా? అమ్మా, ఇది నేను భరించలేను. నాన్నగారు ఏమడిగినా, ఏ పని చేయమని నన్ను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ స్థితి నాకు ఆశ్చర్యంగా ఉంది. దయించి నాన్నగారితో చెప్పు, నేను ఏం చేయాలి ఇప్పుడు? నా కర్తవ్యం ఏమిటో నాకు బోధించు అంటున్నాడు రామచంద్రమూర్తి. ఇంత రాముడు మాట్లాడినా తలెత్తి చూడలేదు దశరథుడు. ఆయనతో మాట్లాడలేదు. ఈ మాటలన్నీ బాణాలు గుచ్చుకున్నట్టుగా గుచ్చుకున్నాయి. ఆయన అనుకున్నాడు, ఈ రామచంద్ర నాన్నగారి మాట నేను విననని చెప్పాల్సిన సందర్భం అయ్యా ఇది, నన్ను ఇలా పొగుడుతున్నావు అనుకుంటున్నాడు. లోపల లోపల కుమిలిపోతున్నాడు. అప్పుడు చెప్పేసింది కైక. రామా, ఏం లేదయ్యా, మీ నాన్నగారు మనసులో ఒక కోరిక పెట్టుకున్నారు. కేవలం నీ వల్ల మాత్రమే తీరుతుంది అది. నువ్వు మాత్రమే చేయగలవు. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, నాన్నగారు ఏమడిగితే అది చేస్తానని. నాన్నగారు ఏమనుకున్నారంటే, ఈ ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలి. నువ్వు 14 సంవత్సరాల పాటు ఆ అడవులకు తాపసిగా వెళ్ళిపోవాలి. ఈ రెండు కోరికలు ఆయన కోరుకున్నారు. ఆయన చెప్పలేకపోతున్నారు నీకు. నీ వల్ల జరగాల్సింది ఉంది. కాబట్టి ఈ రెండు నీకు చెప్పమని నాకు చెప్పారు. ఆయన మాటే నేను నీకు చెప్తున్నాను అంది. ఇది కైక రాముడికి చెప్పినటువంటి మాట. విన్నారు రామచంద్రమూర్తి ఎలా స్పందించాడు, ఇంతటి క్లిష్ట పరిస్థితిని ఆయన ఎలా ఎదుర్కొన్నాడు. ఎలాంటి రామచంద్రమూర్తిని మనం చూడబోతున్నామో వచ్చే వారం మనం చెప్పుకుందాం. రామ కథలోని అత్యంత ప్రధానమైన, అత్యంత కీలకమైన ఒకానొక మలుపులో రామచంద్రమూర్తి నిలబడ్డాడు. నిజానికి అయోధ్య కాండ రామాయణంలోని పాత్రలన్నిటికీ పరీక్షలు పెట్టింది. ఆ పరీక్షకి గురి కాని పాత్రే లేదు రామాయణంలో. దశరథుడికి, చివరికి కైకకి, అటు కౌసల్యకి, సుమిత్రాదేవికి. సుమిత్రాదేవి ఒక అద్భుతమైన మాట మాట్లాడుతుందండి. ఒకే ఒక్క మాట చెప్పింది ఆ తల్లి. రామాయణం మొత్తం మీద వజ్రం లాంటి, బంగారం లాంటి శ్లోకం అది. అటువంటి మాట చెప్పింది ఆ తల్లి. సుమిత్ర చెప్పిన ఆ మాట ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి. రాముడికి, సీతమ్మకి, లక్ష్మణ స్వామికి అందరికీ పరీక్షలు పెట్టినట్టు అయిపోయింది అయోధ్యకాండలో వచ్చినటువంటి ఈ సన్నివేశంలో. దీని తరువాత జరిగినటువంటి పరిణామాల యొక్క తీరుతెన్నులేమిటి, రాముడు ఎలాంటి వాడు, ఎలా స్పందించాడు, ఏమి చెప్పాడు, ఎలాంటి పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నాడు, ఈ విషయాలన్నీ మనం వచ్చే వారం ప్రత్యేకంగా చెప్పుకుందాం. రామ కథలోని ఒకానొక ప్రధానమైన మలుపు తిరిగినటువంటి కథలోకి మనం ప్రవేశించబోతున్నాం. ఇక పైన మనం చూడబోయే రాముడు సామాన్యుడు కాదండి. అటువంటి రాముడి యొక్క దర్శనాన్ని మనందరం పొందాలి. అటువంటి రాముడు మనవాడు. ఏం చెప్తున్నాడో, ఎలా చెప్తున్నాడో, దానికి ఆధారం ఏంటో ఎన్నెన్నో అందమైన విషయాలు వాల్మీకి మహర్షి అందించాడు. పెద్దలందరూ, కవులు, మహాత్ములందరూ చెప్పారు. అటువంటి రామచంద్రమూర్తి యొక్క దర్శనాన్ని మనందరం వచ్చే వారం ప్రత్యేకంగా చెప్పుకుందాం. అంతవరకు మీ అందరికీ నమస్కారం. స్వస్తి.